ఈ ఆలయంలో దేవుడికి నివేదించే ప్రసాదాలలో ఉప్పు వెయ్యరు. ఈ ఆలయం గురించి, ఇక్కడి విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణానికి 5-6 కిలోమీటర్ల దూరంలో తిరువెన్నగర్ గ్రామంలో ఒప్పిలియప్పన్ ఆలయం ఉంది. 108 దివ్యదేశాలలో ఇది 16వ దివ్యదేశం. ఒప్పిలియప్పన్గా పూజింపబడే ఈ విష్ణుమూర్తిని తిరుమల వెంకటేశ్వర స్వామికి పెద్దన్నగా భక్తులు భావిస్తారు. ఈ స్వామిని మొక్కుల స్వామిగా కూడా సంబోధిస్తారు. మొక్కు నెరవేరిన తరువాత ఈ స్వామికి కళ్యాణం చేయిస్తారు. ఈ గుడిలో గర్భగుడి విమానాన్ని సుధానందం అని పిలుస్తారు. ఈ గుడిలోని పుష్కరిణిని అహోరాత్ర పుష్కరిణి అంటారు. అంటే రాత్రి పగలు కూడా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించవచ్చు. ఈ గుడిలో కొలువై ఉన్న స్వామిని లవణ విసర్జిత వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. ఇలా నైవేద్యాలు ఉప్పు లేకుండా నివేదన చేయడానికి సంబంధించి ఒక మూల కథ ఉంది. లక్ష్మీదేవిని కుమార్తెగా పొంది విష్ణుమూర్తిని అల్లుడుగా చేసుకోవాలనే గాఢమైన కోరిక మార్కండేయ మహర్షికి ఉండేది. ఆ కోరికతో సంచరిస్తూ తిరువణ్ణగర్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు ముగ్ధుడై ఆ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని తన కోరిక తీర్చుకోవడానికి 1000 సంవత్సరాలు కఠోర తపస్సు కావించాడు. తపఫలితంగా లక్ష్మీదేవి తులసి వనంలో చిన్ని పాప రూపంలో ఋషికి దర్శనమిచ్చింది. ఆ పాపకు భూమిదేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా ఆశ్రమంలో పెంచుతున్నారు. కొంతకాలానికి ఒక వృద్ధుడు ఆశ్రమానికి వచ్చాడు. మహర్షి ఆ వృద్ధునికి అతిథి మర్యాదలు చేశాడు. నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయి అని ఆ అతిథి మార్కండేయ మహర్షిని కోరాడు. మార్కండేయ మహర్షి హతాశయుడయ్యాడు. అది ఎలా సాధ్యం? మా అమ్మాయికి ఉప్పు కూడా సరిగ్గా వేయడం, వండడం చేతకాదే అంటూ తడబడుతూ చెప్పాడు. పర్వాలేదు, ఆమె కోసం నేను ఉప్పు లేని ఆహారాన్నే భుజిస్తాను అన్నాడు ఆ వృద్ధుడు. ఏమి చెప్పాలో దిక్కు తోచక మహర్షి కన్నులు మూసుకొని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. కన్నులు తెరిచి చూసేసరికి సర్వాలంకారాలతో సాటిలేని సౌందర్యంతో మెరిసిపోతూ విష్ణుమూర్తి ఆ ముసలివాని స్థానంలో గోచరించాడు. ఒప్పు-ఇల్ అప్పన్ అంటూ ఆ స్వామిని కీర్తించి తన కల నెరవేరుతున్నందుకు సంతోషించి కన్యాదానానికి మహర్షి సమ్మతించాడు. అలా మార్కండేయ మహర్షి కుమార్తె భూమిదేవికి స్వామివారికి ఇక్కడే వైభవంగా వివాహం జరిగింది. ఈ సంఘటనకు సజీవ సాక్ష్యంగా భూమిదేవి సమేతంగా ఒప్పిలియప్పన్ ఇక్కడ వెలిశారు. ఈ ఆలయంలో కన్యాదానం చేస్తున్న మార్కండేయ మహర్షి విగ్రహం కూడా ఈ ఘట్టానికి ప్రతీకగా మనకు దర్శనమిస్తుంది. ఈ కన్యకామణి భూమిదేవి కోసం నేను ఉప్పులేని ఆహారాన్నే స్వీకరిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పడం వలన ఈ ఆలయంలో నివేదించే ఆహార పదార్థాలలో ఉప్పు వేయరు. 8వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. తరువాతి కాలంలో తంజావూరు నాయకులు ఈ గుడిని అభివృద్ధి చేశారు. ఈ ఆలయం కొలువైన ఈ ప్రాంతాన్ని లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వివాహమైన స్థలం కాబట్టి భూలోక వైకుంఠంగా పిలుస్తారు. మార్కండేయ మహర్షి 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి దీనిని మార్కండేయ క్షేత్రంగా కూడా పిలుస్తారు. లక్ష్మీదేవి చిన్ని పాప రూపంలో మార్కండేయ మహర్షికి తులసివనంలో ఇక్కడే దర్శనమిచ్చింది కాబట్టి ఈ ప్రాంతాన్ని తులసీవనం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పక్కన భూమిదేవి లేకుండా ఒప్పిలియప్పన్ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని బయటకు తీసుకుని వెళ్ళరు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా పుష్కరిణీ స్నానాలు పగటిపూట మాత్రమే ఆచరిస్తారు. కానీ ఈ ఆలయంలో రాత్రివేళ కూడా పుష్కర స్నానాలు ఆచరించవచ్చు. అందుకే ఈ పుష్కరిణిని అహోరాత్ర పుష్కరిణి అని పిలుస్తారు. మార్చి ఏప్రిల్ నెలలలో ఈ ఆలయంలో రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది.
ఈ ఉత్సవాన్ని చిత్తిరై అంటారు. ఇక్కడ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వివాహమైన కారణంగా వివాహం కానివారు ఈ గుడిని దర్శిస్తే వెంటనే వివాహం అవుతుంది అన్నది భక్తుల అనుభవం.